ஹெச்இஸ் ஏர்னிங் மணி சேனல் சப்ஸ்கிரைபர் பண்ணாதுங்க, சப்ஸ்கிரைபர் பண்ணிடுங்க. பக்கத்தில் இருக்கிற பெல் ஐக்கானை கிளிக் பண்ணுங்கள். லைவ் வீடியோஸ் அப்டேட். చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ డైమండ్ కంప్లీట్ చేసిన వెంటనే నెక్స్ట్ మంత్ వచ్చేసి మళ్ళీ ప్రెసిడెంట్ డైమండ్ కంప్లీట్ చేసాము. దీనికి వచ్చి చాలా చాలా హ్యాపీగా ఉంది. మా అప్లైన్ వచ్చి సిడి ఆంధ్రావు సార్, చాలా హ్యాపీగా ఉంది. మా అప్లైన్ మనం తీసుకోవడం అదేవిధంగా భారతి మేడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా సిడి శివకుమార్ సార్, డెలివర్ సార్, నేను ఈ విధంగా డైమండ్ కానీ ప్రెసిడెంట్ డైమండ్ కానీ కంప్లీట్ చేయడానికి చాలా చాలా సపోర్ట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇటువంటి స్టేజ్లో మార్చిలో జరిగినటువంటి ఫైనల్ మిలియన్స్ మీటింగ్ వచ్చాను. వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ కూర్చున్నాను. నెక్స్ట్ మీటింగ్ ఏదైనా సరే వెళ్ళేసరికి డైమండ్ షోకేస్లో మనం కూడా అటువంటి స్టేజ్లో ఉండాలి, ఖచ్చితంగా అటువంటి స్టేజ్లో మనం కూడా అవార్డు తీసుకోవాలి అనుకున్నాము. ఖచ్చితంగా అది అచీవ్ చేయడానికి నాకు మా అప్లైన్ ఆనందరావు సార్, అదేవిధంగా మా సిడి శివకుమార్ సార్, డెలివర్ సార్ చాలా చాలా సపోర్ట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. కానీ మా మిస్సెస్ రాలేదు, కొద్దిగా బాధగా ఉంది. అదేవిధంగా నెహ్రూ స్టేడియంలో ఇటువంటి 50th యానివర్సరీ రోజు మనకి ప్రెసిడెంట్ డైమండ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అవార్డు ఇచ్చారు. కానీ అటువంటి స్టేజ్లో మాట్లాడాలి అనుకున్నాను, కానీ అవకాశం రాలేదు. ఎందుకంటే ఈ యాక్సెస్ ఇండియా అనేది మనల్ని కూడా ఒక సెలబ్రిటీస్గా గుర్తించి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మనకనేది అవార్డు ఫంక్షన్లో, పెద్ద పెద్ద ఆడియో ఫంక్షన్లు అలాంటివి జరుగుతాయి. అటువంటి స్టేజ్లో మనకు కూడా అవార్డు ఇచ్చారంటే మనం కూడా ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అయ్యే అవకాశం అయితే ప్రతి ఒక్కరికి వచ్చింది కంప్లీట్ చేసిన వాళ్ళకి. అటువంటి స్టేజ్లో మాట్లాడే అవకాశం అయితే రాలేదు. కానీ ఈ స్టేజ్లో నేను ఒక మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. నాకు తమిళ్ తెలియదు, కానీ ఒక తమిళ్ డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను. తొలై కాద నాయి ఇల్ల, తొలై సల్లాద వాయి ఇల్ల, ఆగ మొత్తத்துல இத ரெண்டும் இல்லாத ஊரே இல்ல. ஆந்திரா என்ன விடுவில்லக்கா, கிடையாது. நம்ம வேலை நம்ம பார்த்துட்டு போயிட்டே இருக்கோம். அர்த்தம்